ప్రజల ఆస్తులను ప్రైవేటు పరం చేసే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ప్రజలు చేసిన సంతకాలకు సంబంధించి పత్రాలను నర్సరావుపేట నుంచి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నారు. వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మరి ఈ పీపీ విధానాన్ని వ్యతిరేకంగా మరి ఎన్నిసార్లు వ్యతిరేకించినా కూడా ఈ ప్రభుత్వం ఇంకా మొద్దు నిద్రలోనే ఉంది. దీన్ని ఎమ్మటే రద్దు చేసుకోవాలని చెప్పి మేము ఈ నర్సాపేటలో ఈరోజు జిల్లా స్థాయిలో ర్యాలీ చేస్తూ ఈ కోటి సంతకాలు మొత్తం కూడా కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. ప్రజల ఆస్తిని ప్రైవేటు పరం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు మాజీ ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో జగ్గిరెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జగ్గిరెడ్డి హెచ్చరించారు. చరిత్ర చెరగరాస్తూ అన్ని పార్టీల నాయకులు ఇవాళ యొక్క ఉద్యమంలో పాల్పంచుకుని ప్రజల యొక్క ఆస్తి ప్రజలకే దక్కాలి అనే విధంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద మన నాయకులు పోరాటం చేశారు. నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం తరఫున పోరాటం చేస్తున్నారని మనం చేస్తున్నా. కేవలం సంపద సృష్టి లోకేష్ గారు ఒక్కరికి సంపద సృష్టించడానికి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆస్తిని సుమారు 1,00,000 కోట్ల ఆస్తిని వైద్య మెడికల్ కాలేజీల్ని అలాగే హాస్పిటల్ని తన తాబేదారులకి ఉప్పు బెల్లాలకి అమ్మేసే కార్యక్రమం ఎప్పటికైనా విరమించుకోవాలా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే విద్యని తన బినామీదారులకు అమ్మేశాడు. మళ్ళీ హాస్పిటల్ని, విద్య, వైద్యాన్ని కూడా అయిన కాడికి అమ్ముకుంటానంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూస్తూ ఊరుకోరు.